ఓం గంగణపతి అన్న శ్రీనాథ్రి నమ ఐం సరస్వతి అన్న కౌకాళికాయ నమ భ్రాండత్తాత్రేయాన్న ఓం నమ శివాయ శివాయ గురు నమ శ్రీనాథ్రి నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ఓం నమో భగవతి పితృదేవతాయే నమ స్వరాదేవ్యే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని కలిగి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను తాళపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు, పితృశాపాలు కానీ, ఈ యొక్క మాతృమూలకమైన పితృదోషం కానీ, పితృమూలకమైన పితృదోషం కానీ, నవమ స్థానము చతుర్థ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకుని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా అందరికీ కూడా విశ్లేషణ చెప్తున్నాం. ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకం. గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకంతా కూడా ఈ గ్రహస్థితి రకంగా ఉంటే, గోచారీత్యా గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్టయోగం కలిసి వస్తుందని చెప్పి, లాభాలు గణిస్తాయని చెప్పి, గ్రహాల యొక్క స్థితిగతి వాళ్ళ ఉన్న స్థానాలు బట్టి, ఈ యొక్క వాళ్ళ మిత్రక్షేత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి, జ్ఞాత అజ్ఞాత కృత సంచిత ప్రారంభ కర్మలు అంటే ఈ కర్మల శేషాన్ని నుంచి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవుడి యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతలకి పితృస్థానానికి అంతా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా నివారణ జరుగుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆత్మ అనేది నన్ను ఏమంటారంటే, ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క 12 రోజుల దాకా లేదా 16 రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు. దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానానికి అంటే ఉద్భవలోకాలకు అంతా కూడా అవుతుంది ఈ యొక్క యాతనా శరీరంతో ఆత్మ అంతా కూడా. యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతనా శరీరానికి పతానికి ఏమి ఉంటుంది, ఒక దుఃఖం అనేది ఉంటుంది, కానీ ఆకలి దక్కికలు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. ఈ యొక్క యాతనా శరీరం అంటే ఏదైనా శిక్షలు అనేది ఉంటాయి కనుక, పాపకర్మాలు దుష్కర్మం చేసుకుంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మం చేసుకుంటే నరకమార్గాలు అనుభవించడానికి యాతనా శరీరం అనేది ఉంటుంది. లేదు ఈయన పుణ్యాత్ముడు, పుణ్యకర్మలు చేసుకున్నాడు, దేవతా స్మరణం చేసుకున్నాడు, యజ్ఞాత క్రతం చేశాడు, ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క పరిపూర్ణంగా అంతా కూడా ఉంది. ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హులైనంతా కూడా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది. ఈ విధంగా కూడా దేవలోకాలకు వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా భోగ శరీరం అనేది వస్తుంది అనమాట. స్వర్గలోకంలో ఉండడానికి భోగ శరీరం అంటారు. దాన్నంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి, అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ యాతనా శరీరంతో నరకబాధలు అనుభవిస్తూ ఉంటారు. ఇది యాతనా శరీరం ఉండడం కానీ, ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ, ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది, సంవత్సరకాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట యాతన శరీరంతో. తర్వాత ఊర్ధ్వలోకాలకి, పుణ్యలోకాలకి, స్వర్గలోకాలకి, బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క జీవులు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది, మరుజన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క ఒక శరీరం విడిచిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థిర నివాసంలో ఉంటుంది, ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మ అంతా కూడా విభజించబడుతుంది. ఒక ఆత్మ అంతా కూడా పుణ్యలోకాల్లో పుణ్యాన్ని అనుభవించే విధంగా, మరో జన్మ కూడా వచ్చే విధంగా. మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా. అయితే ఈ యొక్క ఆత్మ అనేది ఈ యొక్క కర్మంతా కూడా అనుభవించే విధంగా, కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అన్నమాట. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము, ఈ జన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు, ప్రధానంగా వంశాభివృద్ధి కారణమవుతారు. ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల, పితృదోష నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణాం శాశ్వత పరబ్రహ్మలకు స్థిరనాసి అంతా కూడా 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా మోక్ష స్థానంలో ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా మోక్ష నారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుందన్నమాట. ఇది పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు, నదీ పరివాహ ప్రాంతాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే 4 పుణ్యక్షేత్రాలు కానీ 5 పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే గోకర్ణ పుణ్యక్షేత్రం. గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగంగా ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క ఆచరణ చేయడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక పరివాహ దేవతల దగ్గర, ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు.
నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా చేస్తుంటారు కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యకరంగా మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంలో పితృదోషం కానీ పితృశాపం కానీ ఉంటే గనక ఈ పరిహారం తెచ్చుకుంటే పితృనాం శాశ్వత పరబ్రహ్మ ఒక స్థితిమాది చేస్తాం అని చెప్పేసి వేదం అంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా 4 తరాల వాళ్ళ పేర్లంతా కూడా మధ్యంశాన మాతృవంశాన ఈ యొక్క నీ వంశానికి చెందిన వాళ్ళు తండ్రి వంశము, తర్వాత అమ్మగారి వంశము, సబంధు ప్రాణం ఎవరైతే గనక చిన్న వయసులో కాలం చేశారు, అనుకోకుండా యాక్సిడెంట్లు పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయారని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పెద్ద ప్రభావం చేసి తిలతర్పణాలు చేయించి తర్వాత తిలహోమం అనేది ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణుడికి అంతా కూడా భోజనాలు పెట్టడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. అక్కడంతా కూడా వత్సదానము, తిలదానము అని కూడా షోడశ దానాలు అనేవి చేస్తారు. గురుదానము, హిరణ్య దానం, భూదానం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆవు దూడని కలిపి ఈ యొక్క వృషభాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల 6 నెలల గ్రాసం అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది. సర్వే పితృణం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్త్యర్థం సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది. వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మరో జన్మ అనేది ఆధారంగా ఉంటుంది. మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి పుణ్యలోకాలు గతించాలి, పుణ్యలోకాల్లో తగ్గుల సిద్ధించాలి, మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి. తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానము, 9వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్ర వశాత్తు లగ్నం తెలుసుకుంటే లగ్నం చూసుకోండి, లేదు రాశి తెలుసుకుంటే అంటే రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాం. ఇక్కడ అంతా కూడా ప్రధానంగా 3 గ్రహాలంతా కూడా దీనికి కేంద్రంగా చెప్పుకుంటాం. రాహు కానీ కేతువు కానీ 9వ స్థానంలో ఉంటే కనుక లగ్న చక్ర వశాత్తు ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి అంటారు. మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నమైనా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న, చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది. పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి. ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ, ఏకరుద్రాన్ని రాయడానికి సమయం ఉండడం కానీ, అన్నతమ్ముల యొక్క సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది. సంతానం అనేది ఆలస్యంగా జరుగుతుంటుంది. సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతుండడం కానీ, కొంతమందికి పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ, స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ, కొంతమందికి అయితే 4 కానీ 5 కానీ స్త్రీ సంతానం ఉండడం కానీ ఇవంతా కూడా పితృదోషం కింద పరిగణించబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు, ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ, అన్ని ధనం ఉన్నప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ, రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ, అనుకోకుండా అకాల మరణాలు చెందుతుండడం కానీ, చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. ఈ దోషం నుంచి పరిహారం కావాలి అంటే కనుక నేను చెప్పే పరిహారం అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది. మీకు అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తే కనుక పితృదోషం పితృశాపం మాత్రమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకి గోచారరీత్యా ఈ యొక్క లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్న చక్రాన్ని చూసుకోండి. మరియు లగ్నం తెలిసి ఉంటే కనుక మీకు అంతా కూడా రాశి తెలిసి ఉంటే కనుక రాశి చక్రాన్ని తెలుసుకోండి. ప్రధానంగా మీరు సింహరాశి జాతకులు అయితే కనుక మీ జాతకరీత్యా ఎటువంటి పితృదోషం కానీ పితృశాపం కానీ ఉండాలో కానీ జ్యోతిష పద్ధతితో విశ్లేషణ చేయించుకొని జాతకం చూపించుకొని మరి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల పితృశాపము మాత్రమే పితృదోషం కానీ ఈ యొక్క స్త్రీ శాపం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కావట్లేదు, ఆలస్య కళ్యాణాలు అవుతుంది, సంతానం కూడా ఆలస్యం అవుతుంది, లేదు మనశ్శాంతి భగం ఉంది, ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేదు, ఆర్థిక ఇబ్బందులు కానీ ఈతివాతులు అంటారు, కష్టాలు తెలియకుండా కష్టాలు, అప్పులు ఎక్కువ అవుతుండడం, ధనం నిలకడగా లేకపోవడం ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది. మనస్పర్ధలు పరస్పరంగా ఈ యొక్క తండ్రి కొడుకులకు కానీ అన్నతమ్ములకు కానీ అక్కా తమ్ములకు కానీ అక్కా చెల్లెలకు కానీ మనస్పర్ధలు ఉండడం కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే పితృదోషం పితృశాపం కానీ కారణమవుతుంది. స్థిరాస్తి ప్రాపర్టీ ఇష్యూస్ కానీ తరచుగా ప్రాపర్టీ ఇష్యూస్ అంతా కోర్టు కేసులు అవుతున్నా కానీ పితృశాపం కారణమవుతుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ ఉండడం కానీ ఇది కూడా పితృదోషం పితృశాపం కారణమవుతుంది. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుని పరిష్కారం ఆచరించుకోవడం, మోక్ష నారాయణ గల విధానం ఆచరించాలి. ప్రధానంగా చతుర్థ స్థానం మాతృమూలకమైన స్థానం 9వ స్థానం అంటారు పితృస్థానం అవుతుంది. ఈ స్థానంలో కనుక సూర్య రాహులు అంటే
సూర్య రాహుల్ కలియక, నవమంలో రాహుల్ గాని కేతు గాని ఉండడం గాని, శనీశ్వరుడు యొక్క పరస్పర వీక్షణం కాకుండా సూర్యభగవానుడు కూడా నవమ స్థానంలో ఉన్న సూర్యభగవాన్ మీద పడుతున్నా గానీ, చతుర్థ స్థానంలో ఉన్న సూర్యభగవాన్ మీద పడుతున్నా గానీ ఈ యొక్క వీక్షణంతా ఉండి ఉంటాయి కనుక వాళ్ళకి ఈ జాతకులకంతా కూడా పితృదోషము మాతృమరపైన దోషం ఉందని చెప్పేసి నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకం ప్రకారంగా ప్రశ్నారూఢ లగ్నాన్ని కూడా కేంద్రంగా చేసుకోవాలి. మరియు ప్రశ్న వేసుకొని చూసుకుంటే కనుక పితృదోషం ఉందా లేదా కూడా తెలుస్తుంది. తర్వాత ఈ దత్తానాడి ప్రకారంగా కూడా తెలుస్తుంది అన్నమాట. ఈ నాడి జ్యోతిష్యం ప్రకారంగా కూడా తెలుస్తుంది. కావున మీరంతా కూడా జాతకాన్ని క్షుణ్ణంగా విశ్లేషణ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే పితృదేవతల ఆరాధన చేస్తుంటారో మోక్షనారాయణ బలి విధానం, గోకర్ణ పుణ్యక్షేత్రంలో గాని, ఈ యొక్క శిరోభయ దగ్గర, బ్రహ్మకపాలం దగ్గర, గయా పుణ్యక్షేత్రం దగ్గర, మరియు బద్రీనాథ్ దగ్గర, మరియు కాశీ పుణ్యక్షేత్రంలో ప్రధానంగా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత పుణ్యప్రాప్తి కలుగుతుంది. అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. త్రివేణి సంగమం దగ్గర కాకుండా ఈ యొక్క శాత కర్మను ఆచరించాలి, తిలహోమాన్ని చేయించుకోవాలి. గోకర్ణ పుణ్యక్షేత్రం అంతా కూడా త్రిపండి శాస్త్రము, తర్వాత మోక్షనారాయణ బలి విధానము 64 పిండాలతో కానీ, 128 పిండాలతో కానీ, 27 పిండాలతో కానీ తిలతర్పణాలు, తిలహోమం అంతా కూడా ఆచరించుకోవడం, పిండ ప్రదానాలు చేయడం వల్ల పితృదేవతల ప్రీతి విధంగా మోక్ష జ్ఞానాన్ని పొందడానికి, ప్రధానంగా పితృదేవతలకంతా కూడా మోక్ష స్థానం లభించడానికి ఈ కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల తంత్ర శాస్త్రాల ప్రకారంగా మనం చెప్పిన విధానంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గరుడ పురాణం అంతా కూడా ఈ యొక్క మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా చెప్పడం జరిగింది. తద్వారా ఎవరైతే కనుక ఈ యొక్క షోడశ దానాలు, దశూత దానాలు అంతా కూడా చేస్తారు, హిరణ్య దానం, భూదానం, గోదానం అంతా కూడా చేస్తారు, నవర దానం, ఆద్య దానం అంతా కూడా చేస్తారు. వంశాభివృద్ధి కలుగుతుంది. భూదానం చేసుకున్న వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. గోమాతం దానం చేసుకున్న వాళ్ళకి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క హిరణ్య దానం చేసుకున్న వాళ్ళకి కైలాసలోక పుణ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. మీ శక్తి కొలది దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఈ యొక్క పరిహారంగా పితృదోష నివారణంగా వీరంతా మోక్షనారాయణ విధానం చేసుకోవడం, ప్రతి అమావాస్యకి పితృతిథి రోజునంతా కూడా పిండ ప్రదానాలను ఆచరించడం గాని, తిలకరత్నాలు చేయడం గాని, మరియు స్వయంపాక దానం అంతా కూడా మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణత్వంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల పుణ్య ప్రాప్తి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మీరంతా కూడా మోక్ష జ్ఞానం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా పితృదేవులకు ప్రీతికరంగా అన్యదానం చేయించాలి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేమ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా జాతకాన్ని ప్రధానంగా కేంద్రంగా తీసుకుని జాతకరీత్యా ఈ యొక్క లగ్న చక్రవశాత్తు పితృదోషం గాని, పితృశాతం గాని, మాతృమలమైన శాతం గాని, స్త్రీ శాతం గాని ఉందా లేదా నివారణ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పే పరిష్కారాన్ని ఆచరించిన వాళ్ళకి రాజ్యయోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర యోగం కలుగుతుంది, పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, మహాలక్ష్మి స్థిర నివాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా రుణబాధలు ఉన్నాయి, భూతాఘాతాలు ఉన్నాయి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి. కానీ ఇట్లాంటి కష్టాలు గాని, దుఃఖాలు గాని ఉంటాయి కనుక ప్రధానంగా పితృశాతం కారణం అవుతుంది. మాతృమలపైన శాతం కలుగుతుంది. ప్రధానంగా ఆలస్య కన్యాలను అవుతుండడం కానీ, ప్రధానంగా డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం కానీ, ఇది కూడా పితృదోషం, పితృశాతం కింద అవుతుంటుంది అన్నమాట. దీన్ని స్త్రీ శాతం కూడా అంటారు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఈ పరిహారం అంతా కూడా 5 పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం, గోకర్ణ పుణ్యక్షేత్రంలో కానీ, త్రయంబకేశ్వర దగ్గర అయినా కానీ, మోక్షనారాయణ బలి విధానం, తర్వాత కాశీ పుణ్యక్షేత్రంలో కానీ, మరియు ప్రయాగరాజ్ దగ్గరైనా కానీ, విష్ణుపాదం ఉన్న బీహార్ దగ్గర ఉన్న విష్ణుపాదం దగ్గరైనా కానీ, గయాశ్వాతం దగ్గరైనా కానీ, బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ, మరియు పిఠాపురం దగ్గరైనా కానీ, త్రయంబకేశ్వరం దగ్గరైనా కానీ వేదానం, హిరణ్య దానం చేసుకోవడం, తిలశాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ఈ త్రిపండి శ్రాద్ధము, 64 పిండాలు కానీ, 128 పిండాలైనా కానీ, ఈ యొక్క పితృదేవతలు గతించిన ఉన్న వాళ్ళ పేరు మీద పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం, మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం, తిరదర్పణాలు చేయడం, తిరహోమాన్ని ఆచరించడం, గోదానం చేసుకోవడం వల్ల, పుణ్య కార్యక్రమాలు అన్నదానం చేయించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. బీద వాళ్ళకి వస్త్రదానం చేసుకుంటే కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవం పెరుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం చూపిస్తుంది. మీ జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. విశ్లేషణ చేసుకున్న తర్వాత మీకు దత్తనాడి ప్రకారంగా, లగ్న చక్ర ప్రకారంగా అంతా కూడా పరాశర సంహితలో చెప్పిన ప్రకారంగా, మోక్షనారాయణ బలి విధానం అంతా కూడా ఈ యొక్క గరుడ పురాణంలో చెప్పిన విధానంగా అంతా కూడా పరిష్కారం ఆచరించిన వాళ్ళకి సర్వే పితృణాం శాశ్వత మోక్ష సిద్ధి ప్రాప్తిని చెప్పేసి ఉంటుంది. వేదం అంతా కూడా పితృ పితామహ ప్రపితామహ వసుపుత్ర ఆతిథ్య స్వరూపంగా ఉన్న పితృదేవతల ఆశీర్వాదం అంతా కూడా లభిస్తుంది. వంశాభివృద్ధి అంతా కూడా కారణం అవుతుంది, అష్టేశ్వర యోగం చూపిస్తుంది, రాజయోగం కలిసి వస్తుంది, కళ్యాణ యోగం చూపిస్తుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి.